నమస్తే అండి. జీవన్ సరళికి స్వాగతం. ఈరోజు నేను ఒక మంచి శాండ్విచ్ తయారు చేసి చూపిస్తున్నానండి. అంటే ఇది మా అమ్మాయి తనంతట తనే చేసుకుంటుంది. తను చాలా ఇష్టం అనమాట తనకి. అదే పిల్లలకి నచ్చుతుంది అనేసి నేను చూపిస్తున్నాను. మా అమ్మాయే చేసుకుంటుందండి. నేను చూపిస్తున్నాననమాట. దీనికి బ్రెడ్ స్లైసెస్ మనం నెయ్యి వేసి కాల్చుకుంటాం కదండీ! రోస్ట్ చేసి ఇవి ఒక 4 స్లైసెస్ నెయ్యి వేసి రోస్ట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మయోనీస్ తయారు చేసుకోవాలన్నమాట. మయోనీస్ కూడా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మనం బయట సూపర్ మార్కెట్‌లో తెచ్చుకున్న దానికంటే చాలా బావుంటుంది. దీనికి మనం ఒక 3-4 స్పూన్స్ అంటే ఇప్పుడు 4 స్లైసెస్‌కి సరిపడే నేను తీసుకుంటున్నాను కాబట్టి ఒక 3-4 స్పూన్స్ మిల్క్ అంటే కాచి చల్లార్చిన మిల్క్ అయినా లేకపోతే మన ప్యాకెట్ పాలైనా సరే పచ్చివైనా సరే వేసి ఒక్క స్పూన్ షుగర్ అండి, చిటికెడు సాల్ట్ వేయాలి. ఎక్కువ సాల్ట్ వేయకూడదండి. వేసి మిక్సీలో బాగా ఒక 1 మినిట్ బాగా తిప్పితే మనకి మొత్తం మిక్స్ అవుతుందనమాట ఈ షుగర్ అది. అప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి మళ్ళీ బాగా మిక్స్ చేయాలండి. అంటే ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ తెలుస్తుందనమాట థిక్ అయిందా లేదా అని. ఇప్పుడు ఇంకా థిక్ అవ్వలేదనమాట. అందుకని ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ మిక్స్ చేసి చూసినా ఇంకా గట్టిగా రాలేనట్టు అనిపిస్తుందనమాట. అప్పుడు మనం ఇంకొక 1 స్పూన్ అలా ఆయిల్ వేసి మనం బాగా అంటే చూసుకుంటూ వేస్తే మళ్ళీ మనం మిక్స్ చేస్తే ఇదిగోండి ఇప్పుడు ఇలా ఎంత స్మూత్‌గా వచ్చేసిందనమాట మయోనీస్. అసలు మనం బయట కొనుక్కుంటే ఎలా ఉంటుందో అలాగే వచ్చిందండి. ఇందులో ఏ విధమైన కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఏమి ఉండవు. మనం ఎప్పుడు ఒక 2 మినిట్స్ అనమాట మనం ఇది చేసుకోవడానికి మనకు పట్టే టైము. జస్ట్ ఒక 4 స్లైస్‌లు అంటే ఒక 3-4 స్పూన్స్ మిల్క్, ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ అండి. ఆయిల్ ఒక్కటే మనం ఒకసారి మిక్సీలో వేసి తిప్పిన తర్వాత సరిపోకపోతే ఇంకొంచెం ఒక స్పూన్ యాడ్ చేసి మ్యాక్సిమం ఈక్వల్ అమౌంటే పడుతుందండి. ఒక్కొక్కసారి పాలది ఏమన్నా పలుచగా ఉన్నా అలాంటప్పుడు మనకు కొంచెం ఆయిల్ అది కొంచెం మళ్ళీ చూసుకోవాల్సి వస్తుందన్నమాట అంతే. దాదాపు 3-4 స్పూన్స్ మిల్క్‌కి 3-4 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. ఒక స్పూన్ షుగరు, చిటికెడు సాల్ట్ వేస్తే మనకి ఇంత క్రీమీగా తయారవుతుందండి. ఇప్పుడు ఇందులో అరిగానో యాడ్ చేస్తున్నానమాట. అరిగానో అంటే మనకి పిజ్జాలో అది ఆర్డర్ పెట్టుకున్నప్పుడు వస్తాయి కదండీ! అది యాడ్ చేస్తుంది. టేస్ట్ బాగుంటుందంట ఇది కూడా యాడ్ చేస్తే. ఇది ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదండి. ఓన్లీ నార్మల్ మయోనీస్ అయినా కానీ మనకి బ్రెడ్ శాండ్విచ్ చేసినప్పుడు మయోనీస్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కదండీ! ఇంత ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట మయోనీస్. ఏ విధమైన ప్రిజర్వేటివ్స్ లేకుండా సింపుల్గా 2 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఇంత క్రీమీగా వస్తుంది. ఇందులో అరిగానో యాడ్ చేసి స్పూన్తో బాగా మిక్స్ చేసేయచ్చు. ఈ లోపల మనం ఒక ఎగ్ బాయిల్ చేసి పెట్టుకోవాలండి. మనం బ్రెడ్ రోస్ట్ చేస్తున్నప్పుడే ఎగ్ స్టవ్ మీద పెట్టి ఉడకపెట్టేస్తే మనకి రెడీ అయిపోతుంది. ఇదంతా అయ్యేటప్పటికి ఎగ్ చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేస్తుందండి. అంటే ఇది మా అమ్మాయి తనంతట తను చేసుకున్న రెసిపీ అనమాట. అందుకని తను చేసుకుంటుంటే నేను సరే పిల్లలకి నచ్చుతుంది కదా అనేసి నేను చూపిస్తున్నాను. అది ప్లస్ హెల్తీ కూడా కదండీ! ఎగ్ ఉంటుంది. అలాగే మయోనీస్ కూడా మనం ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లో మనంతట మనమే చేసుకుంటున్నాం. మంచి నువ్వుల నూనె వేసి ఆయిల్, నువ్వుల నూనె, అలాగే మంచి మిల్క్ అంతా మనం ఇంట్లో మంచి ఇంగ్రీడియంట్స్ వేసి చేసుకుంటున్నాం కాబట్టి ఇది హెల్తీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇలా చిన్న చిన్న పీసెస్‌లో కట్ చేసేసి ముందుగా తయారు చేసుకుని మయోనీస్‌లో ఈ పీసెస్ అన్నీ వేసేసి మొత్తం కొంచెం స్పూన్‌తో ఇవంతా ఈ మయోనీస్ అంతా కలిసేలాగా మిక్స్ చేసేస్తుందండి. ఇప్పుడు మనకి ఒక 4 స్లైసులకి మనకి ఈ మిక్స్ కావాలంటే ఒక ఎగ్, ఒక 3-4 స్పూన్స్ మిల్క్ వేసుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి మయోనీస్ తయారు చేసుకోవచ్చు అనమాట. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతేనండి. మనం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి డిఫరెంట్గా వెరైటీగా స్నాక్స్ ఇలా తయారు చేసి పెడితే అంటే వాళ్ళకి వెరైటీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, ఇష్టంగా కూడా తింటారనమాట. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న మిక్స్ అంతా మనం ముందే రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ల మీద వేసేసి ఇలా స్ప్రెడ్ చేసేసి సర్వ్ చేయొచ్చండి.
ఇప్పుడు ఇలా మళ్ళీ ఇలా 4 స్లైసులకి మనం ఇలా 2 స్లైసుల మీద పెట్టేసి మళ్ళీ హాఫ్గా కట్ చేసుకోవచ్చు, లేకపోతే 4 పీసులుగా కట్ చేసిన పిల్లలకి ఇస్తే అంటే చూడటానికి బాగుంటుంది. ఏదో మన బయట ఎక్కడో హోటల్స్లో తిన్నట్టుగా ఉంటుంది ఫుడ్ చూడటానికి, వెరైటీగా ఉండి పిల్లలు వద్దనకుండా తినేస్తారనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఇవన్నీ రెడీ చేసి వాళ్ళని ఇలా డెకరేట్ చేసుకోమంటే చేసుకున్నారంటే వాళ్ళంతటి వాళ్ళు చేసుకుంటే ఇంకా ఇష్టంగా కూడా తింటారు. ఇదిగోండి ఇలా రెడీ చేసిన తర్వాత దీన్ని హాఫ్గా కట్ చేసి ఇచ్చేయచ్చు అనమాట. చేసుకోవడం చాలా ఈజీ, అలాగే హెల్దీ. మైనీస్ కూడా మనం ఇంట్లో చాలా ఈజీగా ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా చేసేసుకోవచ్చు. అది నచ్చితే పిల్లలకి చేసి పెట్టండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. చూడండి ఎంత చూడటానికి బాగుందన్నమాట. చేసుకోవడం చాలా ఈజీ, జస్ట్ ఒక 10 మినిట్స్లో చేసేయచ్చు. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.